వెంకటేశ్వర స్వామి గురించి ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుండి స్వామివారికి పూజకు అవసరమైన పువ్వులు, పాలు, వెన్న వంటివి తీసుకువస్తారు. ఈ రహస్య గ్రామం గురించి అక్కడి నివాసితులకు మాత్రమే తెలుసు. తిరుమల ఆలయం చుట్టూ, ముఖ్యంగా స్వామివారి విగ్రహం చుట్టూ అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ రహస్యాలలో ఒకటి స్వామివారికి నిజమైన వెంట్రుకలు ఉన్నాయనే నమ్మకం. రహస్య గ్రామం తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఒక రహస్య గ్రామం ఉంది. అక్కడి నుంచి స్వామివారి పూజలకు అవసరమైన పువ్వులు, పాలు, వెన్న వంటివి వస్తాయి. ఈ గ్రామం గురించి అక్కడి నివాసితులకు మాత్రమే తెలుసు అని చెబుతారు. నిజమైన వెంట్రుకలు తిరుమల వెంకటేశ్వర స్వామికి నిజమైన వెంట్రుకలు ఉన్నాయి అని ఒక నమ్మకం ఉంది. స్వామివారి తలభాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని, అవి ఒక రహస్యమని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ధ్రువబేర వేదిక ప్లాట్ఫారం గురించి ఆలయ అర్చకులకు మాత్రమే తెలుసు. ఈ వేదికపై ఉన్న శాసనాల వివరాలు అర్చకులకు తప్ప ఎవరికీ తెలియదు. కలియుగ వైకుంఠం తిరుమల కొండలను కలియుగ వైకుంఠం అని పిలుస్తారు. కలియుగంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీవెంకటేశ్వరుడిగా ఇక్కడ స్వయంగా వెలిశాడని నమ్ముతారు. ఆనందనిలయం తిరుమల ఆలయాన్ని, ఆనందనిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి.